నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మిథున్ రెడ్డి అరెస్ట్ పైన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇదిలా ఉంటే మరోపక్క పవన్ కళ్యాణ్ గారు లిక్కర్ స్కామ్ గురించి అరెస్ట్ ఖాయమనే వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి, మరి మొత్తానికి బీజేపీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఏపీ రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయనే చెప్పుకోవచ్చు. మరి ఈ అరెస్ట్ తర్వాత పార్టీ నేతలతో సమావేశం జగన్మోహన్ రెడ్డి ఈ అక్రమ అరెస్టులు అన్ని కూడా ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నారంటే, ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ గారు కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేయడం జరిగింది. మరి మొత్తానికి లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ ఖాయమంటూ ఆయన తేల్చి చెప్పేశారు. మరి మొత్తానికి బీజేపీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, మీరేమంటారు? మీరు అడిగినటువంటి ప్రశ్నలో 3 ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు అరెస్ట్ తర్వాత ఢిల్లీ పర్యటన. 2, పవన్ కళ్యాణ్ గారు నిన్న అడిగినటువంటి విలేకరుల సమావేశంలో విలేకరు అడిగినటువంటి ప్రశ్నకు జవాబిస్తూ జగన్ అరెస్ట్ ఖాయం లిక్కర్ స్కామ్ అని ఆయన చెప్పడము. 3వ అంశము, మరి బీజేపీ పార్టీ అంటే కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందా, అస్యూరెన్స్ వచ్చిందా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి? 3 అంశాలు ఉన్నాయి. మరి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన. గత 5 ఏళ్లలో వందే మాత్రం కాస్త మందే మాత్రం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అనేది అందరికీ తెలుసు. సో ఆ మందే మాత్రం తరపున ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేయడం కోసము, అంటే అధికారం కోల్పోయిన తర్వాత వైవి సుబ్బారెడ్డి గారికి మిథున్ రెడ్డి గారికి ఆ బాధ్యతలు అప్పచెప్పారు. అంటే ఇక్కడ విజయసాయి రెడ్డి లేని లోటు స్పష్టంగా ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే అమిత్ షా గారు అపాయింట్మెంట్ తీసుకోమని చెప్పేసి గత కొన్ని మాసాల నుంచి అధికారం కోల్పోయిన తర్వాత మిథున్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు ఢిల్లీలోనే మకాం వేసిన సంగతి అందరికీ తెలుసు. మరి వీళ్ళు ఇచ్చినటువంటి అంటే టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్లో వీళ్ళు విఫలమయ్యారు. హోంమంత్రి అమిత్ షా గారు అపాయింట్మెంట్ తీసుకోవడంలో విఫలమయ్యారు. సో ఇక్కడ ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే విజయసాయి రెడ్డి గారి లోటు స్పష్టంగా కనపడతా ఉంది. ఢిల్లీ స్థాయిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి లాబింగ్ చేసే క్యాండిడేట్లు ఎవరు లేరు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ఆ బాధ్యతను తన నెత్తిని వేసుకొని మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయితే, నేను నిన్న కూడా చెప్పానండి ఒక వీడియోలో, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎకో సిస్టమ్ మొత్తం కదిలింది. ఇప్పుడు సాక్షాత్తు అధినేతే కదిలాడు ఢిల్లీ వరకు అంటే దీని ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉంది? మిథున్ రెడ్డి గారు కానీ అప్రూవర్గా మారితే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక అధ్యాయము ఇక ఉండదు రాజకీయాలలో అనేది అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. సో అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలతో ముఖ్యమైనటువంటి నాయకులతో సమావేశమై దీన్ని ఏ విధంగా డీల్ చేయాలని చెప్పి చర్చించిన తర్వాత ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళారు. అక్కడ కొంతమంది బీజేపీ కేంద్ర మంత్రులతో లాబింగ్ చేసి స్వయంగా జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగాడని చెప్పేసి అంతర్గత సమాచారం. మరి ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్టుకు ఆపుతారా? మరి సక్సెస్ఫుల్గా లాబింగ్ చేసి కేంద్ర పెద్దలతో మరి సిబిఐ ఈడీలోకి దీనిని తీసుకురానున్నారా? ఇప్పుడు ఈడీ ఎంటర్ కావాల్సినటువంటి విషయం, ఎందుకంటే మనీ లాండరింగ్ జరిగింది. సో ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ఖచ్చితంగా రంగంలోకి దిగుతుంది. మరి ఒకవేళ ఈడీకి ఇస్తే ఆ ఈడీని కాస్త ఇప్పుడు సిబిఐ కోరితే, అంటే స్టేట్ గవర్నమెంట్లో ఉన్న అంటే సిట్ చేతి నుంచి సిబిఐకి వెళితే కేసు నీరు గారనుందా అంటే సిబిఐ దర్యాప్తు కోరడం కోసమే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారా? ఖచ్చితంగా దీంట్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత 12 సంవత్సరాల నుంచి కోర్టులు మెట్లు ఎక్కకోకుండా కేవలం డిశ్చార్జ్ పిటిషన్లు స్టేల మీదే ఇన్ని సంవత్సరాలు బయట ఉండగలిగారు. ఏది 43,000 కోట్ల రూపాయలు తండ్రి యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని ధనార్జన చేశారు అని ఒక అభియోగాన్ని సిబిఐ ఛార్జ్ షీట్లు నమోదు చేసినప్పటికీ స్టిల్ ఇప్పటికీ 3,000కు పైగా స్టేలు, పదుల సంఖ్యలో డిశ్చార్జ్ పిటిషన్లు, జడ్జీలు ఇప్పుడు 6 మారారు. మరి మొదటికి వస్తుంది అంటే సామెత ఒకటి ఉంది, రెడ్ వచ్చా మొదలెట్టా అని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రావడము, మళ్ళీ జడ్జి గారు ఫస్ట్ నుంచి మొదలు పెట్టడం, మళ్ళీ జడ్జి మారడం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావడం, నాకు ఈ నేరానికి సంబంధం లేదు, నన్ను ఈ కేసులో నుంచి తీసేయండి అని చెప్పేసి డిశ్చార్జ్ పిటిషన్ వేసుకోవడం, ఒక 10,000 పేజీలు చదవడము, జడ్జి గారు ఆయన కూడా రిటైర్ అయిపోవడం. విచిత్రంగా జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఏవైతే ఏ జడ్జి దగ్గరికి వెళ్ళాయో ఆ జడ్జిలే రిటైర్ కావడం అనేది ఇక్కడ జరుగుతూ వస్తూ ఉంది. సో ఇది ఎవరికి అంతు చిక్కని పదవ రహస్యంగా ఈ భూమండలంలో మిలిచిపోయింది అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. మరి 12 సంవత్సరాల నుంచి బయట తిరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి లోపలికి పోతారనేది ఇది ఆంధ్రప్రదేశ్ అంటే యావత్ తెలుగు ప్రపంచానికి, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రాజకీయ నాయకులకి ఇది ఒక వెయిట్ చేస్తూ ఉన్నారు.
పందెం కాసుకుంటా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా లేదని చెప్పేసి పందెం కూడా కాస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అరెస్ట్ కాకపోతే అటు బీజేపీ పార్టీ మీద, ఇటు తెలుగుదేశం పార్టీ మీద, కూటమి మీద నమ్మకం ఉండదు. నథింగ్ బట్ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉండదు. వీళ్ళు కుమ్మక్కయ్యారనేది జనాలకి వెళుతుంది. కావునే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన చేశారు. ఇంకా రెండో పాయింట్, పవన్ కళ్యాణ్ గారు నిన్న విలేకరు అడిగినటువంటి ప్రశ్నకు జవాబిస్తూ లిక్కర్ స్కాములో జగన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయమని ఆయన ఘంటాపదంగా చెప్పాడు. దీన్ని బట్టి ఏమర్థమైంది, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఆ మాట వ్యూహాత్మకంగా ఏమో అన్నారు కదా, ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉండే కదా ఏదైనా చెప్పేది. సో ఆయన ఒక డిప్యూటీ సీఎం, కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి సన్నిహితంగా మెలిగేవారు. మరి పవన్ కళ్యాణ్ గారే అన్నారు అంటే అరెస్ట్ ఖాయం అనేది అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు నమ్మకం అనేది రాష్ట్ర ప్రభుత్వం మీద, క్రెడిబిలిటీ, నమ్మకము, విశ్వసనీయత అనేది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ మీద ఆధారపడి ఉందని నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల పరంగా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే మూడో పాయింట్ ఏంది అంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అంటే కూటమి ప్రభుత్వానికి అస్యూరెన్స్ వచ్చిందా? ఖచ్చితంగానే అని చెప్పొచ్చు. ఎందుకంటే పాత కేసుల పరంగా అయితే నాకున్నటువంటి అంతర్గత సమాచారం మేరకు పాతవి అంటే గతంలో పెట్టినటువంటి సిబిఐ, ఈడీ కేసులు కాకోకుండా గత 5 ఏళ్లలో ఏ కేసు అంటే వాళ్ళు చేసినటువంటి అవినీతి మీద మీరు ప్రొసీడ్ కాండి అని ఒక అస్యూరెన్స్ కూటమి ప్రభుత్వానికి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం చెప్పడానికే మొన్న ఢిల్లీ పర్యటన చేశారు. కాబట్టి ఢిల్లీలో కూడా అధిష్టానం నుంచి, బీజేపీ పెద్దల అధిష్టానం నుంచి అభయహస్తం లభించింది, గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. సో నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్, కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్, ఇవన్నీ కూడా పక్కన పెట్టినట్లయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళాలనుకుంటున్నారో, ఒక పక్క మనం సిటీ చూసుకున్నట్లయితే చాలా వేగవంతంగా దర్యాప్తు చేస్తుంది, పక్కా ఆధారాలతో ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తుంది, మొత్తానికి ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది. మరి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కేంద్రం జగన్మోహన్ రెడ్డి కోరితే సిబిఐ దర్యాప్తుకు ఒప్పుకుంటుందంటారు? ఇప్పుడు సిబిఐ 12 సంవత్సరాల నుంచి ఆయన డిశ్చార్జ్ పిటిషన్ వేయడం, వీళ్ళు ఏదో ఒకటి చేయడం అంటే వీక్ చేయడం, వాదనలు వీక్ చేయడం అన్నమాట. మరి ఈరోజు సిట్టు సెప్టెంబర్లో మొదలుపెట్టింది. ఈరోజు మద్యం స్కామ్ మీద 2024 సెప్టెంబర్లో మొదలు పెడితే ఇప్పుడు ఏ నెల అండి? జూలైకి. అంటే 6 నుంచి 7 నెలలలో, అంటే దగ్గర 8 నుంచి 9 నెలల లోపలే దర్యాప్తు ముమ్మరం చేసి ఏకంగా పెద్ద తలకాయ వరకు తీసుకురాగలిగింది సక్సెస్ఫుల్గా అంటే ఆధారాలతో సహా. మరి సిబిఐ ఎక్కడ ఫెయిల్యూర్ అయింది? ఈరోజు సిట్ ఎందుకు ఇంత అంటే పారదర్శకంగా, వేగవంతంగా, ముమ్మరంగా ఎందుకు పనిచేస్తూ ఉంది? ఇక్కడ కంపారిజన్, ఈరోజు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ, ఈరోజు భారతదేశంలో ఇండిపెండెంట్ బాడీ. మరి అటువంటి ఇండిపెండెంట్ బాడీ ఈరోజు అపరిమితమైనటువంటి అధికారాలు ఉన్నప్పటికీ ఎందుకు పని చేయలేకపోతుంది అంటే ఇక్కడ చాలా అభియోగాలు ఉన్నాయి సిబిఐ మీద. జగన్మోహన్ రెడ్డి గారికి లొంగిపోయిందని, లేకపోతే సిబిఐ సరిగా పని చేయట్లేదని, సిబిఐ డైరెక్టర్గా వచ్చినట్టు అంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో సిబిఐ డైరెక్టర్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి తొత్తులుగా మారిపోయారని, ఇలా చాలా అభియోగాలు, చాలా అనుమానాలు ప్రజల్లో బలంగా ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వము దీనిని ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని, ఎందుకంటే కొన్ని లక్షల సంఖ్యలో కిడ్నీలు, లివర్లు అంటే ప్రజల యొక్క ఆరోగ్యాలు పాడైపోయి కొన్ని వేల సంఖ్యలో మరణాలు సంభవించాయి. సో ప్రజల యొక్క ధన ప్రాణ మానాలను పణంగా పెట్టేసి వీళ్ళు లిక్కర్ ఆదాయాన్ని, భవిష్యత్తులో వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలకు భంగం కలిగించారు అని చెప్పేసి ఈ కేసును ప్రెస్టేజ్గా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వము ముమ్మరంగా చేపట్టింది. అంటే మరి ఈరోజు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారే ఇదంతా తెలుసు కాబట్టి నిన్న కూడా ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు క్లియర్గా చెప్పారు నెక్స్ట్ పెద్ద బాసే అని. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా అర్థమైపోయింది గత అంటే ఈ 5 ఏళ్లలో చేసినటువంటి కేసుల దృష్ట్యా బీజేపీ పార్టీ నుంచి అస్యూరెన్స్ వచ్చింది. సో మీరు ఆధారాలతో పట్టుకుంటే కానివ్వండి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు అభయహస్తం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే కూటమిలో ఉన్నారు కాబట్టి, అది పొత్తులో ఉన్నారు కాబట్టి, అది ధర్మం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక అస్యూరెన్స్ కోసం ఢిల్లీ పర్యటన చేశారు. కాబట్టి అతి తొందరలో పెద్ద బాసును కూడా నడిపించుకుంటే రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకొని వెళ్తారనేది అయితే మనకున్నటువంటి సమాచారం. మరి మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఇక లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయమని, మరి కొందరైతే పందమే వేసుకుంటున్నారని చెప్పి షణ్ముఖ్ గారు చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.